our faith in God. దేవునిలో మనకుండే విశ్వాసాన్ని బట్టి. I can never forget the day God spoke to me from Psalm 68:19. నాకు గుర్తుంది, నేను మర్చిపోను. కీర్తనలు 68:19 నుంచి దేవుడు ఒక మాట చెప్పాడు నాకు. In English it says that thanks be to God who always loads us with benefits. అనేకమైనటువంటి మేలులతో మన ప్రతి దినాన్ని నింపుతున్న దేవుడికి వందనాలు అని చెప్పి ఆ మాట యొక్క అర్థం అది. So you must know that your today is loaded with benefits by God. కాబట్టి దేవుని ద్వారా ఈ రోజు నీ రోజు అనేకమైన దీవెనలతో మేలుతో నింపబడింది అని నువ్వు తెలుసుకోవాలి. Hallelujah. So remember, it's a good day. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, ఇది ఒక మంచి దినము. Bible has many strange, unlikely topics. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చాలా వింతగా అనిపించే విషయాలు, లేకపోతే ఇలా జరుగుతుందా అనిపించే విషయాలు చాలా ఉన్నాయి. One such topic is wall. మరి అందులో ఒకటి ఏంటంటే ఒక యుద్ధము. No, not wall, war. ఒక గోడ. గోడ. ఒక గోడ. Lots of walls are there in the Bible. కాబట్టి బైబిల్లో చాలా గోడలు ఉన్నాయి. There are good walls and bad walls. కొన్ని మంచి గోడలు ఉన్నాయి, కొన్ని చెడు గోడలు కూడా ఉన్నాయి. There are some strange walls. కొన్ని వింతైనటువంటి గోడలు కూడా ఉన్నాయి. Anybody remembers any good wall? ఏదైనా మంచి గోడ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? Okay. So he is on the roof, he is sleeping and he gets a vision. Okay. But another famous good wall is wall of Nehemiah. నెహెమ్యా కట్టినటువంటి లేదా ఆ సమయం నుండే గోడ ఒకటి. Correct? గుర్తుందా మీకు అది? Then Bible tells about you will be safe within your walls. God will bless you within your walls. కాబట్టి నీ యొక్క ఆ ప్రాకారాల మధ్యలోనే, గోడల మధ్యలోనే దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు, నిన్ను దీవిస్తాడనే ఒక మాట. Okay, Bible also has a strange wall. అదేవిధంగా ఒక వింతైనటువంటి ఆశ్చర్యం కలిగించే ఒక గోడ కూడా ఉంది. Anybody remembers the strange wall in the Bible? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వింతగా లేదా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక గోడ. Wall of Jericho is one wall, but strange wall. At least you can't imagine like that. కాబట్టి ఎరికో అనొచ్చు, కానీ అది కాకుండా Wall of sin. Wall of sin. Your sin has separated you from God. What other wall? ఇంకేదైనా గోడ లేదా, I mean, you know it, but you have not yet seen it as a wall. అది మీకు తెలుసు, కానీ దాన్ని ఒక గోడలాగా లేదా ఒక ప్రాకారం లాగా మీరు చూసి ఉండకపోవచ్చు. He who breaks the wall, the serpent will bite. But one wall was there in Red Sea. Two walls. మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలో కూడా రెండు గోడలు ఉన్నాయి. The wall of water. అది నీటితో చేయబడినటువంటి ఒక గోడ. And Israel passed through that water wall. కాబట్టి ఆ నీటి గోడ ద్వారా ఇశ్రాయేలు వారు వెళ్తారు. Bible tells us, as Pastor Nina said, whoever breaks the wall, the serpent will bite him. కాబట్టి దేవుని వాక్యంలో మనీనా గారు చెప్పినట్టుగా ఎవరైతే ఆ గోడను పగలగొడతారో వారిని పాము కరుస్తుంది అని చెప్పి. Bible also tells he who has no control over his spirit is like a city without wall. కాబట్టి ఎవరికైతే తన మీద తాను ఒక ఆధిపత్యం ఉండదో అతను గోడలేనటువంటి ఒక పట్టణం లాగా ఉంటాడు అని. These are all walls of protection. ఇవన్నీ కూడా ప్రాకారాలు అయితే గోడలు మనల్ని కాపాడడం కోసం. Needed walls. ఇవన్నీ కూడా మన జీవితంలో అవసరమైనటువంటి గోడలే. But there are certain walls that need to be broken in our life. కానీ మన జీవితంలో కొన్ని ప్రాకారాలు ఉన్నాయి లేదా గోడలు ఉన్నాయి, వాటిని పగలగొట్టవలసి ఉన్నది. Wall of Jericho. ఎరికో గోడ అటువంటిది. The wall of Jericho had to be broken. ఎరికో గోడని పగలగొట్టాల్సి వచ్చింది. See, it was a wall that was seen with eyes. అదేంటంటే కంట్లకి కనిపించే ఒక గోడ. But there are invisible walls in our life. అదేవిధంగా మన జీవితంలో మన కంటికి కనిపించని గోడలు లేదా ప్రాకారాలు కూడా ఉన్నాయి. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరులారా, the world is full of walls. ఈ లోకంలో చూస్తే అనేకమైనటువంటి ప్రాకారాలు అయితే గోడలు ఉన్నాయి. Walls that stop you from moving forward. మనము ముందుకి కొనసాగకుండా మనల్ని ఆపి ఉంచే గోడలు ఉన్నాయి. But before I go into the message, కానీ నేను ప్రసంగం చేయడానికి ముందుగా I want you to know this truth. ఈ యొక్క సత్యము మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. Though there are walls everywhere in this world, we are meant to overcome those walls. కాబట్టి ఈ లోకంలో అనేకమైనటువంటి గోడలు ఉన్నా కూడా మనము వాటన్నిటిని కూడా అధిగమించే వారముగా ఉన్నాం. It doesn't matter if you jump over it, go under it, go through it, but let not any wall stop you in your
progress in the Lord. కాబట్టి నువ్వు గోడ ఎక్కి వెళ్ళాల్సి వస్తుందో, గోడ కింద నుంచి వెళ్ళాల్సి వస్తుందో, గోడని మరి పగలగొట్టుకుని వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, కానీ ఏ విధంగా వెళ్ళినా కూడా ఏ గోడ కూడా నీ యొక్క ప్రోగ్రెస్ని నువ్వు వేసే ముందు అడుగు వేసేదాన్ని ఆపకుండా మనం చూసుకోవాలి. King David understood about walls, you know. కాబట్టి దావీదు కూడా రాజు అర్థం చేసుకున్నాడు ఈ గోడల గురించి. Because he faced many walls in his life. ఆయన జీవితంలో కూడా అనేకమైనటువంటి గోడలు అయితే ప్రకారాల విధంగా ఆయన ఎదుర్కొన్నాడు. But I'll tell you his statement later about wall. తర్వాత ఆయన ఈ గోడల గురించి చెప్పిన మాట నేను తర్వాత చెప్తాను మీకు. But he knew one thing, the walls cannot stop him. కానీ ఆయనను ఏ గోడ కూడా ప్రకారం కూడా ఆపలేదని చెప్పి ఆయనకైతే తెలుసు. Now let's read about this famous wall that had to be broken. కాబట్టి ఒక చాలా ఆ పేరుగాంచిన ఒక గోడ ప్రకారం ఉంది, అది పగలగొట్టబడాలి, కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు చదువుదాం. That's the wall of Jericho. ఎరికో గోడలవి. Okay, it was said that wall was almost 35 feet in thickness. కాబట్టి అది 35 అడుగులటువంటి ఆ విధంగా దృఢత్వం కలిగిన గోడగా అది ఉంటూ ఉంది. It seems there used to be chariot races on the wall of Jericho. ఆ గోడ మీదనే గుర్రపు పందాల పరుగు పందాలు జరిగాయంట. Now let's read about that wall. దాని గురించి ఇప్పుడు మనం చదువుదాం. Joshua chapter 6 verse 1 to 5. మరి యెహోషువ 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. I want you to carefully read as I read loud and then my brother reads. కాబట్టి మరి మేము చదువుతుండగా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. Now Jericho was securely shut because of the children of Israel. None went out, none came in. And the Lord said to Joshua, see, I have given Jericho into your hand, its king and the mighty men of valor. You shall march around the city, all you men of war. You shall go all around the city once. This you shall do 6 days. The 7 priests shall bear 7 trumpets of ram horn before the ark. But the 7th day you shall march around the city 7 times, and the priests shall blow the trumpets. It shall come to pass when they make a long blast with the ram's horn, and when you hear the sound of trumpet, that all the people shall shout with a great shout. Then the wall of the city will fall down flat, and the people shall go up, every man straight before him. ఆ కాలంలో ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులే పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయుచు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ఊదగా ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్ల పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలను. మానక ఆ కొమ్మడితో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. It was an impossible wall to break. దాన్ని పగలగొట్టడానికి ఒక అసాధ్యమైనటువంటి ఒక ప్రాకారం లాగా ఇది కనబడుతుంది మనకి. Do you know what happened before this wall incidents? కాబట్టి ఈ గోడ అయితే ప్రాకారం యొక్క సందర్భం రావడానికి ముందుగా ఏం జరిగిందో మీకు తెలుసా? The commander of the armies of Israel made the commander in chief of the armies of God. కాబట్టి దేవుని యొక్క సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరి ఆ సైన్యంలో అయిపోయిన దేవుడి యొక్క తరపున ఒక వ్యక్తి వచ్చి కలిశాడు. See, Joshua as a commander had to lead the quest to conquer Jericho. కాబట్టి ఒక అధికారిగా యెహోషువ ఎరికోను జయించే ఆ కార్యక్రమాన్ని ఆయన నడిపించవలసి ఉన్నది. And I think Joshua had visited Jericho before. నేను అనుకుంటాను తప్పకుండా యెహోషువ ముందుగానే జెరికోని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. He was amongst those 12 spies, right? కాబట్టి ఆ వెళ్ళినటువంటి 12 మంది వేగుల వారిలో ఒకడుగా ఆయన ఉన్నాడు కదా. So probably he had seen Jericho, what is inside Jericho. కాబట్టి ఎరికోని చూసుంటాడు, ఎరికో లోపల ఏముందో కూడా ఆయన చూసుంటాడు. Do you know what was inside Jericho? ఎరికో లోపల ఏముందో మీకు తెలుసా? What was inside Jericho? ఎరికో లోపల ఏముంది? Inside Jericho was fulfillment of God's promise. దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది ఎరికో మధ్యలో ఉన్నది. Yet there was a wall in between Joshua and Jericho. కాబట్టి అయినా కూడా మరి యెహోషువకి ఆ ఎరికోకి మధ్యలో ఒక ప్రాకారం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So when Joshua meets
commander-in-chief of God's armies, కాబట్టి దేవుని సైన్యాలకు అధిపతి అయినటువంటి వ్యక్తి ఆ అధికారి వచ్చినప్పుడు ఆయన యెహోషువని కలిసినప్పుడు what does he tell Joshua? What యెహోషువకి is the instruction he gives Joshua? ఆయన యెహోషువకి ఇచ్చినటువంటి ఒక ఆ సలహా లేకపోతే సూచన ఏంటి? Anybody remembers? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? What is the instruction he gave Joshua? కాబట్టి ఆ సైన్యాలకు అధిపతి వచ్చినటువంటి చెప్పిన సలహా ఏంటి లేకపోతే సూచన ఏంటి? Absolutely. Take off your sandals. నీ యొక్క ఆ చెప్పులు పాదరక్షలు నువ్వు తీసేయని చెప్తాడు. Any other famous sandals in the Bible? అటువంటి పాదరక్షలు ఇంకా బైబిల్లో ఉన్నాయా? Moses. మోషే What కూడా God తీస్తాడు. tells, remove your sandals. అక్కడ కూడా నీ పాదరక్షలు తీసేయని చెప్తాడు. చెప్పులు Do you విడుము. know the third famous sandal in the Bible? ఇంకొకసారి కూడా పాదరక్షల గురించి రాయబడింది మీకు తెలుసా? మూడోసారి John the Baptist told Jesus, I'm not worthy to even lose your sandals lace or that strap. కాబట్టి ఆ విధంగా యోహాను చెప్తాడు యేసుప్రభుని గురించి, అంటే ఆయన పాదరక్షలు విడవడానికి కూడా నాకు అధికారం లేదు అని చెప్తాడు. You know, Joshua and Moses, both of them were asked to remove their sandals. కాబట్టి మోషే యెహోషువ ఇద్దరు కూడా వారి పాదరక్షలు విడిచిపెట్టాలని చెప్పి అడుగుతారు. Who is Joshua to Moses? మరి యెహోషువ ఎవరు మోషే విషయంలో? Joshua, the son of Nun, servant of Moses. కాబట్టి నూను కుమారుడు అంటే యెహోషువ, అదే విధంగా మోషేకు సేవకుడు అని రాయబడింది. And imagine both of them were instructed by God to leave their sandals. కాబట్టి వీరిద్దరు కూడా దేవుడు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు మీ పాదరక్షలు విడవండి లేకపోతే మీ చెప్పులు విడవండి అని చెప్తాడు. Joshua was facing an impossible wall. Moses was to face an impossible enemy. కాబట్టి మరి యెహోషువ అయితే ఒక అసాధ్యమైనటువంటి ఒక గోడ దగ్గర ఆయన ఉంటూ ఉన్నాడు. అదే విధంగా మోషే అయితే ఒక అసాధ్యమైనటువంటి ఒక శత్రువుని జయించాల్సిన పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. Moses had tried to become a deliverer for Israel. ఇశ్రాయేలుకు ఒక విమోచకుడిగా మారడానికి మోషే తన ప్రయత్నం తాను చేశాడు. But he failed. కానీ ఆయన ఓడిపోయాడు And దాంట్లో. then there was 40 years of silence. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఏ కార్యం లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. And he sees that burning bush. అప్పుడు ఆయన అక్క మండుచున్నటువంటి పొదను చూస్తాడు. Gets attracted towards that. దాని వైపు ఆకర్షించబడతాడు. And the first thing God says, this place is holy, remove your shoes. కాబట్టి అక్కడికి వెళ్ళగానే దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ చెప్పులను విడువు అని చెప్తాడు. Holiness, my brothers and sisters, is not about purity. కాబట్టి పరిశుద్ధత అంటే పవిత్రత కాదండి. Holiness is about staying on the track of God. దేవుడు నీకు నిర్దేశించిన మార్గంలో నీవు నిలిచి ఉండడమే పరిశుద్ధత అంటే. It is about fulfilling the task of God. దేవుడు ఇచ్చినటువంటి ఆ పని పూర్తి చేయడమే పరిశుద్ధత అంటే. And God was telling Moses, your old way is not going to help you. You need to forsake that and you need to walk in the way I tell you. కాబట్టి నీ పాత మార్గంలో నువ్వు నడవడం కష్టం కాబట్టి ఆ మార్గాన్ని వదిలిపెట్టాలి. నేను చూపెట్టి ఈ మార్గంలో ఈ కొత్త మార్గంలో నడవాలని చెప్పి మోషేకు దేవుడు చెప్తున్నాడు. Who would have imagined delivering 20 lakh people only with a rod of wood? కాబట్టి ఒక చెక్కతో చేయబడిన ఒక కర్రను పట్టుకొని 20 లక్షల మందిని ఆయనకి విడుదల కలిగిస్తాడు. ఈ విషయాన్ని ఎవరైనా ఊహించగలుగుతారా? That's God's way. కానీ అది దేవుడి యొక్క మార్గం. అది Different than any imagination of human way. మానవుల ఊహకు అందనటువంటి దానికి వేరుగా ఉండేటువంటి ఒక పద్ధతి దేవుడు ఎంచుకున్నాడు అక్కడ. And now Joshua faces another impossible task. అదే విధంగా ఒక అసాధ్యమైనటువంటి ఒక పని యెహోషువ ముందు కూడా ఉంది ఇక్కడ. He had led many military expeditions under Moses. కాబట్టి మోషే నాయకత్వం అనేక సార్లు అనేక యుద్ధాలలో ఆయన పోరాడిన సందర్భాలు సైన్యాన్ని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. But here God tells him, కానీ ఇక్కడ ఆయన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే that's not the way. అది ఆ పద్ధతి కాదు. You do it my way. నేను చూపెట్టే మార్గంలో నేను చూపెట్టే పద్ధతిలో నువ్వు చేయాలి. And that is how the wall will be pulled down. ఆ విధంగా చేసినప్పుడే ఆ ప్రకారం అనేది కూలగొట్టబడుతూ ఉంది. My point is this. నేను చెప్పాలనుకున్న మాట ఇది. There are walls which are seen and there are walls which are not seen. కాబట్టి కనబడే గోడలు ఉన్నాయి, కనబడని మరి గోడలు కూడా ఉన్నాయి మన జీవితంలో. Has any one of you ever driven a bike into a wall? మరి మీరు ఎప్పుడైనా కూడా ఒక బైక్ తీసుకొని ఆ గోడకి నేరుగా వెళ్ళి దాన్ని గుద్దారా? Anybody? అలా చేశారు ఎవరన్నా? Nobody hit the wall? ఎవరు ఆ విధంగా బైక్ తో గోడను గుద్దలేదా? Oh, good drivers. నేర్చుకునేటప్పుడు I hit once. నేను ఒకసారి ఆ విధంగా కొట్టాను. Nothing happened to the wall. గోడకి ఏం కాలేదు. Everything happened to me and my bike. నాకు నా బైక్ అంతా జరిగింది. Because
The wall is meant to stop you. ఎందుకంటే ఆ గోడ అనేది నిన్ను ఆపడానికి అక్కడ అది ఉంది. Imagine people of Israel had to put their full strength against the wall of Jericho. They wouldn't have been able to cross. కాబట్టి ఇశ్రాయేలు వారు తమ బలమంతా ఉపయోగించిన ఆ గోడకు వ్యతిరేకంగా వారు దాన్ని జయించేవారు కాదు, ముందుకు వెళ్ళగలిగేవారు కాదు. I'll tell you, there are invisible walls in our life which we have with all our strength tried to break through but have fallen flat again and again and again. కాబట్టి మన బలమంతా ఉపయోగించి ఆ కనబడినటువంటి ఆ గోడల్ని మనం నెడుతూ ఉన్నా కొడుతూ ఉన్నా కూడా మనం ఓడిపోతూనే ఉన్నాము. In the book of 2 Corinthians 10th chapter, మరి 2 కొరింథీ 10వ అధ్యాయం మనం if you చూస్తే read verses 3 to 5, 3 నుంచి 5 వరకు మనం గమనిస్తే Bible talks about pulling down the strongholds. మరి ఒక బలమైనటువంటి దుర్గాలను ఆ పడగొట్టే లాగివేసే ఒక విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాం. I mean, until the other day I thought the strongholds are the place for the demons. కాబట్టి అనుకున్నాను ఆ దుర్గాలంటే ఏంటి అంటే అవి అపవాది దాక్కునే స్థలాలు అనుకున్నాను నేను. But then I began to realize the stronghold could be a place in which I am imprisoned and I don't even know. కాబట్టి కొన్నిసార్లు అనుకున్నాను, నా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ బలమైన దుర్గం అంటే కొన్నిసార్లు నన్ను బంధించి ఉంచిన దుర్గమేమో, ఆ దుర్గం ఉన్నదనే విషయం కూడా నాకు తెలియదేమో అనుకున్నాను. Many times we build invisible wall around us. కాబట్టి చాలాసార్లు మనం ఆ విధంగా మన చుట్టూ కూడా ఆ కనబడినటువంటి ఆ ప్రాకారాలు కట్టుకుంటూ ఉంటాము. And we think that we are protecting ourselves from others, but actually we are stopping ourselves from going beyond. కాబట్టి మనం అనుకుంటాం ఈ యొక్క దుర్గాన్ని ప్రాకారాన్ని కట్టుకోవడం వల్ల నాకు వేరే వాళ్ళ నుంచి రావాల్సిన ఆపదని తప్పించుకుంటా అనుకుంటున్నాం, కానీ ఆ ప్రాకారమే నువ్వు ముందుకు వెళ్లకుండా ఆపుతుందన్న విషయం నువ్వు గ్రహించలేవు. Have you ever been stone walled by anybody? మరి ఎప్పుడైనా ఈ విధంగా మీ విషయం ఇది జరిగిందా? Means like you say hi, మీరు హాయ్ అని అంటారు ఒక వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి మొహం తిప్పుకుంటాడు, వేరే వైపు తిరుగుతాడు. you will tell certain things, but nothing goes inside. కాబట్టి మీరు కొన్ని చెప్పినాడు ఆ వ్యక్తి అంటాడు, కానీ ఆ ఏది కూడా ఆయన మనసులోకి పోదు. It's like whatever you are speaking, it's going there and coming back to you. నువ్వు మాట్లాడుతున్న అంతా కూడా వెళ్తుంది వెనక్కి వస్తుంది. I think all of us must have experienced that. అటువంటి అనుభవం మనందరికీ ఉంటుంది కదా. Stone walled by somebody. కాబట్టి you know what that person has done? ఆ వ్యక్తి మనకి ఏం చేస్తున్నాడు? Build a wall around himself or herself, not to hear anything, not to learn anything, not to bring any change in life. కాబట్టి ఆ వ్యక్తి తన చుట్టూ ఒక గోడను కట్టుకున్నాడు, ఏది వినకూడదని, ఏది చూడకూడదని, ఏది కూడా ఆయన జీవితంలోకి మార్పు రాకూడదని ఒక గోడ కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. That person is thinking he is protecting himself from others, but actually he does not realize he is limiting himself from moving towards God's destiny. కాబట్టి ఈ విధంగా గోడ కట్టుకోవడం వల్ల వేరే వాళ్ళ నుంచి ఆయనకు రావాల్సిన ప్రమాదం నుంచి తప్పించుకుంటాను అనుకుంటున్నాడే తప్ప అదే గోడ ఆయన జీవితంలో దేవునికి వైపు వెళ్లకుండా ఆపుతుందనే విషయం మనం గ్రహించలేకపోతున్నాడు. It could be anything. అది ఏదైనా కావచ్చు. It could be your unforgiveness. అది నీ యొక్క క్షమించలేని మనసు కావచ్చు. It could be your desires. అది నీకుండే కొన్ని కోరికలు కావచ్చు. It could be your low self esteem. లేదా నీ గురించి నీకుండే నిన్ను తక్కువగా చూసుకునే ఒక ఆలోచన కావచ్చు. It could be your past failures which is intimidating you. లేదా గతంలో నువ్వు కొన్నిసార్లు ఎదుర్కొన్నటువంటి కొన్ని ఓడిపోయిన విషయాలు ఉంటే అవి ఇంకా నిన్ను భయపడుతున్నాయేమో ఇప్పుడు. I know one person personally. ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. You see, he has not left his house for last 10 years. ఆయన దాదాపు గడిచిన 10 సంవత్సరాలుగా తన ఇంట్లో దాటి బయటికి రాలేదు. 10 years he has been only in the house. ఇంట్లోనే ఉన్నాడు 10 సంవత్సరాల వరకు. He is a very successful doctor. ఆయన మంచి డాక్టర్ గారు, మంచి వైద్యం తెలిసిన డాక్టర్ గారు. ఆయన lot of patients come to him. ఆయన కోసం చాలా మంది పేషెంట్లు వస్తారు. But the moment he tries to put his leg outside his house, he gets scared. కానీ ఎప్పుడైతే తన ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడో ఆయనకి భయం పట్టుకుంటది. No, I'll tell you, there are no demonic forces there trying to hold him back. ఏదో దురాత్మ శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన అడుగులు బయటికి, అది కాదు నేను చెప్పేది. It's the wall he built in his mind. కాబట్టి ఏ గోడ అయితే ఆయన తన మనసులో కట్టుకున్నాడో మనసులో అది ఆయన ఆపేస్తుంది. Something will happen to me. నాకు ఏదైనా జరుగుతుందేమో. Somebody took him outside. ఒక వ్యక్తి ఆయన బయటికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు And this guy started to shiver. Thinking some car will come from somewhere, hit him, and all kind of things. He ran back home. కాబట్టి ఆయన బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా కారు వచ్చి నన్ను గుద్దేస్తుందేమో, నాకేమైనా అయిపోతుందని చెప్పి మళ్ళీ భయపడి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. Jumped back into his own prison. తన యొక్క జైల్లోనికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. See, there are such invisible walls in our life
That's why many times people are not even able to trust. కాబట్టి దాన్ని బట్టే మనకు తెలియకుండానే కొన్ని గోడలు మనం కట్టుకుని ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి కొన్నిసార్లు ఇతరులు మనం నమ్మాలంటే వారికి కష్టం అవుతుంది. I'll tell you one strange statement I will make. ఒక స్ట్రేంజ్ గా ఉండే ఒక మాట నేను చెప్తాను, మీరు వినండి. There is no much of difference between trusting God and trusting man. కాబట్టి మరి దేవుని నమ్మే విషయము ఒక మనిషి నమ్మే విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. Of course the difference is between God and man. అంటే దేవునికి మానవుడికి మధ్యలో తేడా ఉంటుంది కానీ God never fails. దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోడు. Man, you have no guarantee can break your trust. కాబట్టి మనిషి విషయంలో గ్యారెంటీ ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు నమ్మకాన్ని వారు వమ్ము చేసే అవకాశం ఉంటుంది. But the trust is the same feeling. కానీ ఏదైతే నమ్మకం నువ్వు పెట్టుకుంటున్నావో అది ఒకే విధమైన ఆలోచనతో ఉంటూ ఉంది. You see, for example, my brother is translating. కాబట్టి నా సహోదరుడు నా కోసం ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. If I trust his translation, ఆయన ట్రాన్స్లేషన్ మీద నాకు నమ్మకం ఉంటే I can flow in my message without any resistance. మరి ఏది ఎదురు రాకుండా నేను మామూలుగా నా ప్రసంగం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. But if I doubt, ఒకవేళ ఆయన మీద నాకు అనుమానం వచ్చింది అనుకో, every time with my half baked Telugu I will be trying to listen and see if he has mistranslated. కాబట్టి నాకు ఆయన మీద అనుమానం ఉంటే నాకు వచ్చిరాని తెలుగుతో ఆ ప్రతి మాట నేను వింటుంటాను, కరెక్ట్ గా చెప్పాడా చెప్పలేదని చెప్పి గమనిస్తూ ఉంటాను. You see, when you doubt, it's not a pleasant feeling. కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి మీద మనకు ఆ విధంగా అనుమానం ఉన్నప్పుడు అది మనకి సంతోషం కలిగించే విషయం కాదు. Actually it is horrible feeling when you అది doubt. ఒక విధంగా చెప్పండి చాలా ఘోరంగా అనిపించే ఒక అనుభూతి మనకి అది. But when you trust, కానీ నీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో you relax. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండిపోతావు. Am I right? When you trust, you relax. కాబట్టి నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండిపోతావు. When you trust the driver who is driving the car, you will relax. కాబట్టి ఒక డ్రైవర్ కార్ నడుపుతున్నాడు, నీకు ఆయన మీద నమ్మకం ఉందనుకో నువ్వు నెమ్మదిగా ఉండిపోతావు. Husbands have experience about wife not trusting your driving. హస్బెండ్ కి కూడా అనిపించింది ఆ విధంగా భార్యలు వారి డ్రైవింగ్ మీద నమ్మకం లేదని. पीछे से ड्राइविंग चलते उधर देखो వాళ్ళ పక్కన వెనక కూర్చొని ఊరికి చెప్తా ఉంటారు, అటు ఇటు ఇజ్జుడు అజ్జుడు అని చెప్పి చెప్తుంటారు. टेंशन ज्यादा किसको रहता? అక్కడ టెన్షన్ ఎవరికి ఎక్కువ ఉంటది? The doubting wife. ఎవరికైతే అనుమానం ఉంటుందో వారికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. What I'm telling you is, see, there are people, simple people like me. మరి నాలాంటి కొంతమంది సింపుల్ పీపుల్ ఉంటారు. When someone else is driving, I sleep. వారు పక్కన ఎవరు నడుపుతూ నేను హాయిగా నిద్రపోతాను. You see, as long as those walls are there in your life, it is difficult to be happy. కాబట్టి ఆ గోడలు నువ్వు కట్టుకొని ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా ఉండడం నీకు కష్టం. You know, I'll tell you one interesting thing I noticed, which I had never noticed before. ఇంతకుముందు నేను ఎప్పుడు గమనించలేదు, కానీ ఇది గమనించాను, చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు ఇది. Why do you think God asked Joshua to go around the wall for 6 days and 6 times on the 7 days? కాబట్టి మరి ప్రతిరోజు ఒకసారి చెప్పిన 6 సార్లు ఎందుకు ప్రాకారం చుట్టూ తిరగమని దేవుడు యెహోషువ చెప్పాడు, మరి 7వ దినాన మరి 6 సార్లు తిరగాలని ఎందుకు చెప్తున్నాడు? Why do you think so? ఎందుకు అన్నిసార్లు ఎందుకు తిరగమన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? No, I don't think it is that. ఏదో సృష్టికర్త ఆ రోజు చేసిన ఆ సృష్టి క్రమం గురించి అని కాదు, కానీ I'll tell you simple reason. చాలా సింపుల్ గా ఉంటుంది రీజన్ అది, నేను చెప్తాను మీకు ఏంటో. You need to become familiar with your wall before you pull it down or overcome it. కాబట్టి దాన్ని పడగొట్టడానికి లేదా దాన్ని జయించడానికి ముందుగా ఆ గోడ అంటే ఏంటో నీకు బాగా పరిచయం అవ్వాలి, తెలియాలి. Sadly, many people don't know their wall. మరి బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మందికి వారి జీవితంలో ఉండే గోడ ఏంటో వారికే తెలియదు. They are running into it, hitting, falling down, getting up, hitting again. They have not recognized what that wall is. కాబట్టి చాలాసార్లు పరిగెడుతున్నారు, తగులుతున్నారు, పడిపోతున్నారు, కానీ అసలు ఈ గోడ ఏంటి అనేది వారికి అర్థమే కావడం లేదు. Are you getting my point? నా మాట మీకు అర్థమవుతున్నాయా? I'll tell you, today we are going to pray. మరి ఈ రోజున మనము ఆ గోడని పగలగొట్టబోతున్నాం. You see, pray before breaking the wall or overcoming the wall. We are going to pray that we may recognize our wall. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే ఈ రోజు మనం చేయబోయే ప్రార్థన ఏంటంటే ముందుగా ఆ గోడ ఏంటో మనము గుర్తించాలి, అది మన ప్రార్థనగా ఉంటుంది. Not every wall has to be broken. ప్రతి గోడ కూడా పగలగొట్టబడాలని ఏమీ లేదు. We can jump over the wall. కొన్ని గోడలు మనము వాటి మీదుగా దాటి వెళ్ళొచ్చు. You see, why should we try to break the wall when we can jump over it? కాబట్టి దాని నుంచి దూకి వెళ్ళడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ గోడ పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మనకి? The whole point is about crossing the wall, because a
cross the wall is your glorious future. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే నువ్వు ఆ గోడ దాటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ గోడ అవతలనే దేవుడు నీకోసం దాచి ఉంచిన వాగ్దానం ఉంది. You see, many people think, how can I overcome this problem? కాబట్టి చాలా మంది అనుకుంటారు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించగలుగుతాను. You have already built a wall. నువ్వు ముందుగానే గోడ కట్టేసుకున్నావు. Or I have tried so many times but I have failed. Why should I try again? కాబట్టి ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను కానీ ఓడిపోయాను. మళ్ళీ ఇంకోసారి ఏమైనా ప్రయత్నం చేయాలి. See, you have built a wall. ఎందుకంటే ఒక గోడ కట్టేసుకున్నావు ఇప్పుడు నువ్వు. So many walls are there. చాలా గోడలు ఆ విధంగా ఉన్నాయి. It's not just wall between you and your future. కేవలం నీకు నీ భవిష్యత్తుకి మధ్యలో మాత్రమే గోడ లేదు కానీ There are walls between people to people. మరి మనుషులకు మధ్యలో కూడా గోడలు ఉన్నాయి. You don't allow anyone to talk to you. నీతో ఎవరైనా మాట్లాడడానికి నువ్వు ఒప్పుకోవు. You don't want anyone to come and help you. లేకపోతే నీకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే వారు చేయడానికి కూడా నువ్వు ఇష్టపడవు. Do you realize that there are walls which are stopping help from coming to you? నీకు సహాయము పొందకుండా రాకుండా నువ్వు కట్టుకున్న గోడలే ఒక అడ్డంగా మారాయని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? Sometimes fear is a big wall. కొన్నిసార్లు భయపడతావే ఆ భయం కూడా ఒక పెద్ద గోడ. Sometimes your how can I say, your own desires become such a horrible wall. కొన్నిసార్లు నీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ వాంఛలు అవే కొన్నిసార్లు ఒక పెద్ద గోడలుగా మారిపోతూ ఉంటాయి. Your status can become your wall. కొన్నిసార్లు నీవు ఏదైతే సమాజంలో ఏ స్థాయిలో ఉన్నావో అది కూడా ఒక గోడగా మారుతుంది నీకు. मैं इतना बड़ा हूं नीचे काय को. నేను అంత పెద్దోడిని కదా నేను చిన్న పని ఎలా చేస్తాను? We need to realize, my brothers and sisters, what wall is stopping you from going ahead, what wall is separating you from people, and you must learn to overcome those. నువ్వు ముందుకు వెళ్ళకుండా ఏ గోడ ఆపుతుంది లేకపోతే నీకు ప్రజలకి మధ్యలో ఏ గోడ అడ్డుగా ఉంటుందో అది నువ్వు ముందుగా గుర్తించాల్సి ఉన్నది. Psalms 18. మరి కీర్తన 18 we see about a wall over there. అక్కడ ఒక గోడ మనం చూస్తూ ఉన్నాం. 27 to 29. 27 నుంచి 29 వరకు. Wall is in 29th verse. 29లోనే గోడ ఉంది. But 27 onwards will give us a perspective. కాబట్టి 27 నుంచి చదివితేనే మనకు ఆ మాట అర్థమవుతుంది. For you will save the humble people but will bring down haughty looks. For you will light my lamp, the Lord my God will enlighten my darkness. For by you I can run against a troop, by my God I can leap over a wall. కీర్తనలు 18:27 శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల నా ప్రాకారమును దాటుదును. What is David telling there? ఇక్కడ దావీదు చెప్పే మాట ఏంటి? Whether it's a troop or a wall, nothing can stop me. కాబట్టి అది సైన్యం కావచ్చు లేకపోతే ప్రాకారం కావచ్చు ఏది కూడా నన్ను ఆపలేదు. But the key word here is humility. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పదం అక్కడ ఏంటంటే తనను తాను తగ్గించుకునే ఆ స్వభావము. Humble people. మరి ఆ తగ్గింపు కలిగినటువంటి ప్రజలు. You know, when the commander in chief of the armies of God came to Joshua and asked him to remove his sandals. కాబట్టి దేవుని యొక్క సైన్యాలకి అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క అధికారి వచ్చి యెహోషువతో నీ చెప్పులు తీయి అని అన్నప్పుడు, and from the burning bush God telling Moses remove your sandals, లేదా మోషేకి ఆ యొక్క కాలుతున్న పొదలో నుంచి ఆ మాట వినమన్నప్పుడు నీ చెప్పులు తీయి అన్నప్పుడు, what God is telling is humble yourself to forsake your own thinking, your own planning, your own ways and listen to me. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ గత జీవితం కావచ్చు, గత ఆలోచనలు కావచ్చు, గత పద్ధతులు కావచ్చు అవన్నీ కూడా ప్రక్కన పెట్టి నా స్వరము వినే విధముగా నిన్ను నువ్వు తగ్గించుకో అని చెప్తున్నాడు. I believe with God all things are possible. కాబట్టి నా నమ్మకం ఏంటంటే దేవునితో సమస్తము కూడా సాధ్యము. It is not telling God come with me. దేవా నువ్వు నాతో రా అని చెప్పడం కాదు. It is about telling God I am ready to come with you. మరి దేవా నేను సిద్ధంగా ఉన్నాను నీతో రావడానికి. And when you say I am ready to come with you, you are also telling I forsake my ways, my thinking, my whatever dependence on myself.
కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునితో వస్తానని చెప్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు నీ గతాన్ని లేతే నీ యొక్క పద్ధతులని నీ యొక్క మాటల్ని నీ ఆలోచనని ఇవన్నీ కూడా నేను ప్రక్కన పెట్టి నీతో వస్తానని చెప్తూ ఉన్నావు. Whether your walls are built by enemy, ఒకవేళ నీ కట్టిన గోడలు ఏవైతే ఉన్నాయో అవి శత్రువు కట్టిన గోడలు కావచ్చు, or your walls are built by yourself and you are in your own prison, లేకపోతే నీకే నువ్వే ఒక గోడ కట్టుకొని ఒక చెరసాలలో నువ్వు ఉండిపోయి ఉండొచ్చు, it has to be overcome. దాన్ని మనము జయించవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You know, there is one point, though I thought I will not talk about it, let me just mention. ఒక మాట ఉంది, అది నేను మామూలుగా చెప్పాలనుకోలేదు కానీ చెప్తాను. You know, on the 7th day, మరి 7వ దినమున మనం గమనిస్తే before the people shouted, ఆ విధంగా ప్రజలు పెద్ద ధ్వని చేయడానికి ముందుగా what sound was played or what sound was heard there at Jericho? యెరికో దగ్గర వినటువంటి శబ్దాలు ఏంటి? ప్రజలు శబ్దం చేయకముందు trumpets, right? వారు బూర ధ్వని చేస్తారు. What those trumpets were made of? ఆ బూరలు దేంతో చేయబడతాయి? Ram's horn. అక్కడ వాటి గురించి మనం చూసినప్పుడు అవి ఆ యొక్క గొర్రెల యొక్క పొట్టేలు యొక్క కొమ్ములతో చేస్తారు. It is not a metal trumpet. ఏదో ఒక మెటల్ తో చేసినటువంటి అంశం కాదు అది. You know, when the trumpet is made of from the ram's horn, there is bloodshed there. కాబట్టి పొట్టేలు కొమ్ముతో బూర చేయడం అంటే అర్థం ఏంటంటే అక్కడ రక్తము కార్చబడింది అని అర్థం. When we are moving ahead against a wall in our life, మన జీవితంలో ఉండే ఆ గోడను దాటడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు remember the blood was shed for us on the cross by our Lord Jesus Christ. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సిలువలో మన కోసము రక్తము కార్చబడింది. ఈ విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకో. They overcame him by the blood of the lamb and by the word of their testimony. కాబట్టి వారి యొక్క వాక్యం యొక్క సాక్ష్యం ద్వారా, అదే విధంగా గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారానే వారు జయించారని చెప్పి ఒక వాక్యం ఉంది. It is through the blood that we overcome. కాబట్టి ఆ రక్తం ద్వారానే మనము అధిగమిస్తాము. It is, you know, the sound of those trumpets was the sound actually of the armies of God. కాబట్టి ఆ బూరల యొక్క ధ్వని అంటే అర్థం ఏంటంటే అది దేవుని సైన్యము చేసే ధ్వని అది. Before the human army of Israel made a shout, it was the armies of God that made that sound. కాబట్టి మానవ సైన్యము చేసే శబ్దానికి ముందుగా దేవుని సైన్యం చేసే శబ్దాన్ని ధ్వనిని అక్కడ మనం వింటూ ఉన్నాం. But thank God we don't have to wait for that. అయితే దేవుడికి వందనాలు, మనం ఆ స్వరం కోసం వినాల్సిన అవసరం ఇప్పుడు మనకు When లేదు. Jesus died on the cross, యేసు ప్రభువు శిలువలో చనిపోయినప్పుడు the sound is already made by the armies of God. దేవుని యొక్క సైన్యములు ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని ముందుగానే చేశాయి. Hallelujah. హల్లెలూయా. Now what we have to do is మనము చేయాల్సిన పని ఏంటి అంటే we have to make our sound. మనము మన ధ్వని చేయాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. Our sound of praising God. దేవుణ్ణి స్తుతించే ధ్వని మనం చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. Irrespective of our situation, our sound of giving glory to God. కాబట్టి అది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవునికి మహిమ చెల్లించే ఆ ధ్వని మనం చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. And then with God you will overcome your walls. అప్పుడు దేవునితో కలిసి నీవు నీ గోడను నువ్వు జయిస్తావు. Walls must be pulled down. ప్రతి గోడ ప్రకారం కూడా అది క్రిందికి లాగబడాలి, లేకపోతే పగలగొట్టబడాలి. If not, you just have to jump over it. ఒకవేళ కాదనుకుంటే దాన్ని దాటి నువ్వు ముందుకు దుంకి వెళ్ళాలి, Or go under it. లేదా దాని కింద నుంచి అన్నా వెళ్ళాలి, Or go around it. దాని చుట్టూ అన్నా వెళ్ళాలి. But don't stop at it. కానీ ఎక్కడ కూడా ఆగొద్దు. Do not stop at your wall. నీ గోడ దగ్గర నువ్వు ఎప్పుడు ఆగిపోవద్దు. You and me are overcomers. కాబట్టి మనము ఈ విధంగా అధిగమించే వారముగా ఉన్నాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, greater is he who is in us than the wall that is outside of కాబట్టి us. మన బయట ఉన్నటువంటి గోడ కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. How many of you believe that you have a great future? మీలో ఎంతమంది నమ్ముతున్నారు మీకు గొప్ప భవిష్యత్తు ఉంది అని? I believe. నేనైతే నమ్ముతున్నాను. Hallelujah. And I believe each one of you has a great నా future. నమ్మకం ఏంటంటే మీరు అందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. But there is a great wall between you and your great future. నీ గొప్ప భవిష్యత్తుకి నీకు మధ్యలో గొప్ప గోడ కూడా ఉంది. And we all are talking about overcoming that wall. మనందరం కూడా ఈ మాటలే మాట్లాడుతున్నాం, ఆ యొక్క గోడను ఎలా అధిగమించాలి అని. Hallelujah. Hallelujah. You know, yesterday I was telling Joshua, జాషువాతో నేను ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. Joshua, I have this word.
The world is full of walls, మరి లోకంలో అనేక గోడలు ఉన్నాయి, but we are meant to overcome each wall. కానీ ప్రతి దాన్ని కూడా జయించడానికి అధిగమించడానికి మనం ఇక్కడ ఉన్నాం. If there is a wall that comes in front of you, it has to be overcome by you. నీ ముందు ఒక గోడ వచ్చింది అంటే దాన్ని నీవు అధిగమించాల్సిందే. Hallelujah. హల్లెలూయా. So let us pray. కాబట్టి ప్రార్థన చేద్దాం. Lord, help me to recognize my wall. ప్రభువా, ఆ గోడ ఏంటో నా జీవితంలో నేను తెలుసుకోవడానికి, గుర్తించడానికి నువ్వు సాయం చేయి. Do you really want to know your walls? మీకు తెలుసుకోవాలనుకుంటారా ఆ గోడ ఏంటో మీ జీవితంలో? Yes. The thing is, sometimes it hurts. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనసు కొద్ది కష్టమే అనిపిస్తుంది. Because the wall is because of our own pride. ఎందుకంటే అది మన గర్వాన్ని బట్టి కట్టుకున్న గోడది. It's very easy to say, humble yourself, but it is not easy to let off your pride. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవచ్చు అనే మాట మనం సులభంగా చెప్పగలిగినా కూడా మనకుండే గర్వాన్ని, అహాన్ని తీసివేసుకోవడం అనేది మాత్రం చాలా కష్టమైన విషయం. But whatever. కానీ ఏది ఎలా ఉన్నా కూడా We have to see, we have to recognize, we have to humble ourselves and overcome. కాబట్టి దాన్ని చూడాలి, తర్వాత దాన్ని గుర్తించాలి, దాన్ని మనల్ని మనం తగ్గించుకొని దాన్ని అధిగమించాలి. Amen. Shall we pray? ప్రార్థన చేద్దామంటారా? I want you to pray, after me in English, then we'll go into Telugu. మరి నేను చెప్పినప్పుడు మీరు ఇంగ్లీష్లో ప్రార్థన చేయండి, తర్వాత తెలుగులో కూడా చేద్దాం. Pray with all your heart. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. Tell him, Father. Come on, you repeat after me. Father, Father, help me to recognize my wall. help me to recognize my wall And help me and help me to overcome my wall. to overcome my wall. In Jesus' name. యేసు నామములో అడుగుతున్నాను. Amen. ఆమేన్. In- తండ్రి, Tandri, తండ్రి, Tandri, నా గోడను గుర్తించడానికి నాకు సహాయం చేయి. నా గోడని గుర్తించడానికి నాకు సహాయం చేయి. ఆ గోడను అధిగమించడానికి నాకు సహాయం చేయి. ఆ గోడని అధిగమించడానికి నాకు సహాయం చేయి. యేసు నామములో అడుగుతున్నాను. యేసు నామములో అడుగుతున్నా. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. I believe that the great battle has begun. కాబట్టి ఒక గొప్ప పోరాటం ఇప్పుడు ప్రారంభమైంది నేను అనుకుంటున్నాను. Amen. A battle for which we are already given victory. కాబట్టి ఏ పోరాటం అంటే అది మనకి విజయం ముందుగా ఇవ్వబడింది. ఆ విజయం పొందిన ఆ పోరాటం మనం చేయబోతున్నాము. Hallelujah. God bless you. I request the worship team to come and lead us in a song. And as you sing this song with all your heart, remember you are making that sound after the sound of armies of God. కాబట్టి వారి వచ్చి పాట పాడుతుండగా మీరు గట్టిగా ఈ పాట పాడండి. గుర్తుపెట్టుకోండి, మీ ధ్వనికి ముందుగానే దేవుని యొక్క ధ్వని వచ్చింది. ఆ ధ్వని తర్వాతనే మన ధ్వని వస్తుంది. ఆమేన్.